మనశంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి బరిలో నిలిచి సత్తా చాటుతూ ఇప్పుడు కలెక్షన్ల రూపంలో నిర్మాతలకి కాసుల వర్షం కురిపిస్తుందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అతి త్వరలోనే మనశంకర వరప్రసాద్ గారు సినిమా 400 కోట్ల క్లబ్లో చేరబోతుందనేటువంటి ప్రచారం జరుగుతోంది. వార్తలు వస్తున్న క్రమంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఈసారి సంక్రాంతి బరిలో నిలిచి సత్తా చాటి ఘన విజయాన్ని సాధించినటువంటి మొదటి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కలెక్షన్ల రూపంలో నిర్మాతలకి కాసుల వర్షం కురిపిస్తూ ఉంది. అతి త్వరలోనే మనశంకర వరప్రసాద్ గారు సినిమా 400 కోట్ల క్లబ్లో చేరబోతుందనేటువంటి ప్రచారం జరుగుతుంది. వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఖచ్చితంగా అంటే ఫస్ట్ రోజే మనకి మంచి టాక్ వచ్చిందండి. మీరు అన్నట్టుగా దీని మీద రకరకాల ట్రోలింగ్స్ కూడా జరిగాయి. ఆయన ఏదో అది అంటారు రివ్యూవర్స్ని కొనేసారని ఇవని అవని. ఎవరిని కొనక్కర్లా. ఇప్పుడు మన రాజాసాబు నిజంగా చాలా పెద్ద హిట్ ఊహించుకున్నాం అందరం. మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టుగానే తెలుగుదనం తక్కువైందని మనం మాట్లాడుకున్నాం ఆ సినిమాను. అంటే ప్రభాస్ చాలా బాగా చేశారు, అది కాదు కదా. ఒక్క ప్రభాస్ మీద సినిమా ఆడదు, మనకి కథ కూడా ఉండాలి. అందులో కథనం అనేది మిస్ అయింది. సో అందువల్ల రాజాసాబు కొంచెం వెనకబడింది. తర్వాత అసలు ఎవరు ఊహించిన విధంగా మనశంకర వరప్రసాద్ మంచి హిట్ అందుకుంది. ఎవరింత ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు, ఎందుకంటే రాజాసాబు వచ్చేసింది, చిరంజీవిది ఎవరు చూస్తారులే అనుకుంటే కాదు, చిరంజీవి మార్కెట్ చిరంజీవిదే అనేది ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఇవాళ 400 కోట్ల క్లబ్లోకి అది వెళ్తోంది అని మనకు తెలుస్తుంది. అంటే అనిల్ రావిపూడి అనే వ్యక్తి చిన్న వయసులో చాలా మంచి సక్సెస్ని ఆయన డైరెక్టర్గా చూస్తున్నారు. అతను ఇది మెచ్చుకోవాలి మనం. తర్వాత వరల్డ్ వైడ్గా చూసుకుంటే 226 కోట్లు మనకి తెలుస్తోంది. ఏది ఏమైనా అసలు ఊహించని రీతిలో మనశంకర వరప్రసాద్ పాటలు కూడా బాగా హిట్ అయ్యాయండి చిత్రంగా. అసలు మీసాల పిల్ల చిన్న పిల్లలకు కూడా నచ్చింది. ఏంటో నాకు ఆశ్చర్యం వేసింది, నిజంగా చెప్తున్నా. ఫస్ట్ ఆ పాట వినగానే ఇది అందరికీ ఎక్కుతుందా ఎక్కదా అనుకున్నా, కానీ జనాలకి చాలా బాగా నచ్చింది. యూత్ కూడా పాట బాగా చేస్తున్నారు, డాన్సులు చేస్తున్నారు. అంటే దే ఆర్ ఎంజాయింగ్ అది. సో అటు సుస్మితా కొడిదల కావచ్చు, తర్వాత ఇంకొక ఆయన కూడా ప్రొడ్యూసర్ ఉన్నారు, దీన్ని ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమాని. తర్వాత అనిల్ రావు లాంగ్ వీకెండ్ రావడంతో మనశంకర వరప్రసాద్ గారి సినిమాకి అది కలిసి వచ్చేటువంటి అంశంగా మారబోతుందని, అతి త్వరలోనే మనశంకర వరప్రసాద్ గారి సినిమా 400 కోట్ల రూపాయలు గ్రాస్ రూపంలో కలెక్ట్ చేయడం ఖాయమని, 400 కోట్ల రూపాయల క్లబ్లో ఈ సినిమా చేరబోతుందనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. దీని మీద ఏమంటారండి? ఓవరాల్గా నిజంగా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఆ రకంగా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఉన్నాయండి. అంటే మీరు అన్నట్టుగా చిత్రంగా మనకి చాలా లాంగ్ వీకెండ్, ఒక్క రోజు లీవ్ పెట్టుకుంటే మొత్తం 6 రోజుల్లో వెళ్ళిపోవచ్చు ప్రజలు. ఆ రకంగా వచ్చింది మనకి, అది కలిసి వచ్చింది. అదో కలిసి వచ్చే కాలం వస్తే అన్నట్టుగా కరెక్ట్ టైంలో సినిమా పడింది. ఆ పడ్డంతో అందులో మీకు ఇంకొకటి ఏమైందంటే, ఈసారి మీరు సంక్రాంతి ప్రత్యేకత భోగి ముందు రోజు సాయంకాలం మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి మర్నాడు ఈవినింగ్ ఎండ్ అయ్యి మళ్ళీ మకర సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది. మనకి పెద్ద పండుగ వచ్చేసింది. సో ఒకే రోజు రెండు పండుగలు అనమాట, భోగి అండ్ మకర సంక్రాంతి. ఇది కూడా బాగుంది. అంటే మీకు తెలియకుండా ఆ రకంగా జరిగింది. అంటే దక్షిణాయన మధ్యకాలం పూర్తయి ఉత్తరాయణం వచ్చేసింది సాయంకాలానికి. అందుకని అంటే కలిసి రావడం అంటే అట్లా ఉంటుంది. అందుకని అన్నీ కూడా ప్లస్లు అయ్యాయి. కాబట్టి ఇన్ని రోజులు సెలవులు రావడం, ఎవరిని అడిగినా మేము బుక్ చేసుకుంటున్నామండి. బుక్ మై షోలో కూడా బాగా బుక్ అయ్యాయనే మనకు తెలిసింది ఈ సినిమాకి సంబంధించి. కాబట్టి అన్ని రకాలుగా కూడా మనశంకర వరప్రసాద్ ఏదో అంటారు చూడండి, సరైన సమయంలో సరైన కథ, సరైన సినిమా, సరైన అన్ని కలిసి వచ్చాయి చిరంజీవి గారికి. సో సంక్రాంతి సీజన్ అనేది అనిల్ రావిపూడికి బాగా కలిసి వస్తూ ఉంది. 2025 సంక్రాంతి బరిలో ఆయన సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా ద్వారా 300 కోట్ల క్లబ్లో చేరడం జరిగింది. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సినిమా ద్వారా 400 కోట్ల క్లబ్లో అయితే ఆయన చేరబోతున్నట్లు కదా ప్రచారం జరుగుతోంది. ఏంటి నిజంగా సంక్రాంతి దర్శకుడిగా అనిల్ రావిపూడికి మంచి గుర్తింపు వస్తుంది. దీన్ని ఎలా చూడాలి? వస్తుంది, ఏది హైప్ వద్దండి, లెట్ హిమ్ బి లైక్ దాట్, అది నేను అనేది. ఓకే కదా. అంటే ఎక్కువ అతి ఉండకూడదు అనేది నా ఉద్దేశం. అతను చేస్తున్నారు కరెక్టే. మీరు అన్నట్టు 300, 400 ఏమో 500కి వెళ్తారేమో తెలియదు మనకి. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 600కి వెళ్తారేమో. అంటే అత్యాసొద్దు, బట్ హీఈస్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ అది. సో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మనశంకర వరప్రసాద్ ఇప్పుడు 400 కోట్ల క్లబ్లోకి వెళ్తుంది అంటున్నారు.
500 కోట్ల క్లబ్లోకి కూడా వెళ్తుంది నాకు తెలిసి. Okay. అంటే మనకి ఇంక వేరే సినిమాలు లేవు, చిన్న సినిమాలు వచ్చాయి. అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి, ఈ సినిమాలు ఉన్నాయి, అవి కూడా పర్వాలేదు. ఇంత హైప్ లేకపోయినా ఆ సినిమాలు కూడా బాగానే వెళ్తున్నాయి. ఎప్పుడు కూడా సంక్రాంతి లేకపోతే ఏ పండగ సీజన్ అయినా కూడా మీకు ఒకేసారి 3-4 సినిమాలు వచ్చాయనుకోండి, ఇక్కడ టికెట్ దొరకపోతే ఆ సినిమాకి వెళ్తాం. అది మా అందరికి చిన్నప్పటి నుంచి అలవాటు. ఇప్పుడు మీకు కూడా అది అలవాటు అవుతుంది అంతే. అందుకని ఏ సినిమాకు ఉండే ఏమంటారు జోనర్ ఆ సినిమాకు ఉంటుంది. కాబట్టి అన్ని సినిమాలు బాగుండాలి. సినిమా ఇండస్ట్రీ బాగుంటేనే కదండి 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన కుటుంబాలు బతుకుతాయి. కాబట్టి సినిమా ఎప్పుడు హిట్ అవ్వాలని మనం కోరుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.